నెల సూతులు చూస్తాడు కదా, నెల సూతులు చూస్తున్నాడు. ఇదే నరని వ్యాపారం సొంతకారా ఇది. చీకోటి ప్రవీణ్ ఈ పేరు ఎంత పాపులరో అందరికీ తెలుసు. సనాతన ధర్మం కోసం పోరాటం చేసిన వారిలో ఆయన ముందుంటారు. దేవాలయాలు హిందువుల జోలికొస్తే మండిపడతారు. అలాంటి చీకోటి ప్రవీణ్నే బోల్తా కొట్టించాలని ఓ కేటుగాడు ప్రయత్నించాడు. తన వద్ద రైస్ పుల్లింగ్ ఉందని, అది తీసుకుంటే సీఎం అవటం ఖాయం అంటూ నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే తాను పులినోట్లో తలదూర్చున్నానని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు. ఏమీ తెలియనట్లు చీకోటి ప్రవీణ్ నటించి చివరిలో సస్పెన్స్ని తొలగించి కేటుగాడు వేసిన సినిమాకి శుభం కార్డు వేశాడు. ఇలాంటి వారి పట్ల జనం అప్రమత్తంగా ఉండాలని తెలియచేశారు. అనంతరం నిందితుడిని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు అప్పగించారు. వీడు రైస్ పుల్లర్ అని చెప్పి చెడు దోషాన్ని తీసేస్తాయి, లేదా మీరు పెట్టుబడి పెట్టి 1,00,000 కోట్లకు అమ్ముకోవచ్చు అని చెప్పి నా దగ్గరికి వచ్చిన వీడు 2 రోజుల నుంచి వీడు వేరే వాళ్ళ ద్వారా ఫోన్ చేసి వీడికి హెల్త్ బాగాలేదంటే నేను ఏమనుకున్నా ఏది మ్యాటర్ అంటే చెప్పట్లేదు. 2 రోజుల నుంచి నాకు ఫోన్ చేస్తుంటే సరే హెల్త్ మెడికల్ నా దగ్గరికి రెగ్యులర్గా మెడికల్ అవసరాలు నెసెసిటీ ఉన్న హాస్పిటల్లో డిస్కౌంట్లు కానీ లేదా 5-10 వేలు అడుగుతుంటాం వాళ్ళు మెడికల్ అట్లా ఏమైనా వచ్చిందని అనుకుంటే వీడు రావడమే కూర్చొని రైస్ కూలర్ ఉంది మీరు వెళ్ళకూడదా, మీరు పెట్టుబడి పెట్టండి మీకు మంచి జరుగుతుంది, ఇన్ని కోట్లు వస్తాయి అన్ని కోట్లు వస్తాయని మరి అందరినీ మోసం చేసినట్టు నన్ను ప్రయత్నం చేసినాడు. పొద్దున్నే వాడు పాపం బలైపోయినాడు. ఎవరు రాంగ్ అడ్రస్కి వచ్చినాడు, కరెక్ట్ అడ్రస్ వచ్చినా రాంగ్ అడ్రస్కి వచ్చినాడు. అది మనడు ఆల్రెడీ పరిస్థితి పక్షవాతం ఉంది కాబట్టి ఆయనకి ఇంకేమో ఫిజికల్ డోస్ వల్లే నాకు పెద్దాం అనుకున్నారు, ఇంకేమైనా దురుద్దేశంతో వచ్చినావా. సో ఇప్పుడే నేను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. మరి పంపిస్తున్నా సార్ వారిని మర్యాదపూర్వకంగా బాగా చూసుకుంటారు టాస్క్ ఫోర్స్ వాళ్ళు. మరి వీడి చరిత్ర కూడా ఇట్లా ఎంతమంది అమాయకులను మోసం చేసిండో మరి ఇది ఒక చైన్ లింక్ ఉంటుంది. ఇది కర్ణాటక ముఖ్యంగా యువకులకు ఒకటి చెప్తున్నా, ఇట్లాంటి దాంట్లో నాగమణి అని గాగుల్స్ అని ఈ ఆర్పి అని చాలా రకాల మోసాలు జరుగుతుంటాయి. సో అత్యాశకు పోయి బెట్టింగ్ యాప్స్ లెక్కనే కూడా, కాబట్టి బాగా నమ్మిస్తారు, చూసేందుకు ఎడ్డోళ్ళ లెక్క ఉంటారు కానీ నమ్మిస్తారు. ఇట్లాంటి వాటిల్లో కూడా ఎవరు కూడా దయచేసి ఇలా ఉచ్చులో పడకూడదు.